కమ్యూనిటీలో పోస్ట్ పెట్టినాం ఏంటంటే అన్న హయాంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలు బాగున్నాయా ప్రస్తుతం బాగున్నాయా అని ఒక పోస్ట్ పెట్టి అన్న హయాంలోని 11%, ప్రస్తుతం అని చెప్పి 89% వచ్చింది బా. అంటే 3,300 ఓట్లు వేశారు. నేనేం చెప్తానంటే మరి అన్న హయాంలో ఏ విధంగా అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అనే దాని మీద ఈరోజు మనం విశ్లేషణ చేద్దాం. ఎందుకంటే గతంలో మనం ఇలాంటి అసెంబ్లీలో చర్చలు ఏ విధంగా జరిపినాం, మన అన్నను ఏ విధంగా మోగోడు పులి సింహం మాదిరి మనోడిని ఏ విధంగా మనం పోర్ట్రేట్ చేసుకునే పనిలో ఉన్నాం అనేది మనం ఒకసారి చర్చిద్దాం. ఎందుకంటే గతంలో మన అన్న గురించి అసెంబ్లీలో చేసినటువంటి వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఉండేటువంటి నాయకులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎటువంటి భాషతో అసెంబ్లీలో కూడా వ్యాఖ్యలు చేసినారనేది మనం చూద్దాం. ఎందుకంటే గతంలో ఉన్నట్టు అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు ఉంటే మరి వాళ్ళకు మనకు తేడా ఏముంటుంది, మరి మన అసెంబ్లీ మనం అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి సమావేశాలు అయ్యి ఒక మరి మన తరాలు చెప్పుకోవచ్చు. అటువంటి విధంగా ఆ విధంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినాం ప్రజలారా. ఇక మనం చూద్దాం మరి గతంలో మనం ఏ విధంగా వ్యాఖ్యలు చేసినాం. అప్పటి స్పీకర్ చూడండి ఏ విధంగా ఆయన తమ్మినేని రామరామా ఏం పేరు ఆయన పేరా తమ్మినేని సీతారాం తమ్మినేని గారు ఏ విధంగా అంటే సరే ఇంక వాళ్ళంగా ఇన్ని మాట్లాడితే బాగుండదు. సరే ఇక మనం ఒక్కొక్కటిగా ఇందాం. అంటే మన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మాజీ శాసనసభ్యులు, అంటే అప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు, అప్పటి శాసనసభ్యులు ఎటువంటి భాష మాట్లాడినారు అసెంబ్లీలో, ఏ విధంగా మన అన్నను పులి సింహాలతో పోల్చినారనేది ఇప్పుడు ఇక్కడ. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి శాసనసభ్యులు దేనికి ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారిని పొగడలేకున్నారు, నారా లోకేష్ గారిని పొగడలేకున్నారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని దేనికి పొగడలేకపోతున్నారు అనేది నా ప్రశ్న. మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఇక చూస్తాం ఏందనేది. అమ్మా 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 స్వామి ప్రజల బ్రతుకు ఆలోచన మార్చే వాళ్ళని టార్చ్ బేరర్ అంటారు. ఈ రాష్ట్రానికి రాబోయే 30 ఏళ్లలో తలరాతను మార్చే టార్చ్ బేరర్ ఏకైక ముఖ్యమంత్రి. మన అన్న తలరాత బాగలేకనే ఈరోజు గర్గర్కా కహాని అని కొంపలో కూర్చొని ఉన్నాడు మా ఆర్కే రోజా గారు. మనం గతంలో జబర్దస్త్ స్కిట్లు అయితే ఉంటాయో అవి రాసే వాళ్ళ దగ్గర మనం రాయించుకొని తెల్ల పేపర్ పట్టుకొని ఇట్లా చదివి మన అన్న చిక్కటి చిరునవ్వు నవ్వి ఈరోజు గేరాకు వచ్చినాడు. ఇటువంటి అన్ని చెప్తా ఉంటే మీరు అసెంబ్లీలో తినేక చెవిటోడి చెవులో శంఖం ఊదినట్టు ఉంటుంది మనోడికి. అవన్నీ విని ఇక మనకేమి ఇబ్బంది లేదు లేని మరి మనోడు అప్పట్లో నోట్ల గట్ల మీద పడుకొని పబ్జీలు ఆడితే ఈరోజు మనకు ఈ స్థాయికి వచ్చినాయి. నీలాంటి వాళ్ళు అవసరం, నీలాంటి వాక్కు అవసరం, నీలాంటి మాటలు అవసరం, నీలాంటి వ్యక్తులు భారీ బహిరంగ సభల్లో మరి మాట్లాడితే అన్నకి ఎంతైనా మేలే జరుగుతుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. చెప్పుగా రెడ్డి గారిని మా జగనన్న కంట్లో భయం ఉండదు, అమ్మా జగనన్న ఒంట్లో బెదురుండదు. ఎన్నికల్లో మిమ్మల్ని అమ్మా అర్థమైందా రాజా? నీకు అర్థమైంది. అన్న చిక్కటి చిరునవ్వు నవ్వుతాడు. అర్థమైందా రాజా అనింది. మరి ఆమెకు అర్థమయ్యామన్నా 1వ రౌండ్ 2వ రౌండ్కే నగిరి నుంచి చెన్నైకి మారిపోయింది కదా ఎన్నికల ఓట్లు లెక్కించేటువంటి రోజుల్లో. మరి ఆమె ఏ విధంగా వెళ్ళిపోయింది, మరి దేనికంత తలపొగురు మాటలు దేనికి మాట్లాడాల్సి వచ్చింది. మరి అన్న చూడండి ఒక చిక్కటి చిరునవ్వు ఒక యాంగిల్ ఇచ్చినాడు. ఇటువంటి యాంగిల్ దొరుకుతాయా, ఇటువంటి మొగోడు దొరుకుతాడా, ఇటువంటి అన్నలాంటి మనిషి ఒక ఆయన మనం మరి ఏ విధంగా పూజిస్తాము, ఏ విధంగా అన్నను మనం ఆరాధిస్తాం కూడా ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ప్రజలారా. ఇంకా ఉన్నారు మన దగ్గర ఆణిముత్యాలు చాలా ఉన్నాయి, 1, 2 కాదు. మా ఓడికి ఇవన్నీ సేకరించేదానికి పొద్దునెప్పుడో కూర్చొని సాయంత్రం 4 ఇచ్చినాడు నాకు. సరే చూద్దాం ఇంకా అక్కడ ఏమేమి ఉన్నాయి అంటే ఇవన్నీ ఎతకాలి కదా. మనమేం ఆశామాషా పనులు ఆశామాషా మాటలు మాట్లాడలేదు కదా ప్రజలారా. చూద్దాం ఇంకా చెప్పమ్మా. విమర్శించే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పగలను అధ్యక్ష, చెప్పు. అల్లరి చేస్తాయి అమ్మా, సముద్రం మాత్రం నిశ్శబ్దంగా ఉంటుంది. చెప్పు. ఒక్కసారిగా సముద్రం ఉప్పొంగితే ఎలా ఉంటుందో ఆలోచించండి. రాబోయే 2024 సముద్రం లాగా ఉప్పొంగే జగనన్న దెబ్బకి ఈ చంద్రబాబు
బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, లోకేష్ అందరూ కూడా కొట్టుకుపోతారు అధ్యక్ష. వచ్చే ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీకి, జనసేనకి రాసుకోవడానికి చరిత్ర ఉండదు, చూసుకోవడానికి భవిష్యత్తు ఉండదు. 2024 జగనన్న వన్స్ మోర్, టీడీపీ నో మోర్, జనసేన పరార్. ఈ కథలు ఎవడు రాయించినాడు? మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. వీడియో చూసేటువంటి వాళ్ళు ఈ స్క్రిప్ట్ ఎవడు రాయించాడు? మనకంత విషయ పరిజ్ఞానం ఉండదని మరి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అయితే మనకంత లేదని వాళ్ళకి తెలుసు. అదేవిధంగా ఏ రైటర్ రాయించినాడు చెప్పు? ఏ రైటర్, ఏ సినిమా రైటర్ ఏమన్నా రాయించినాడా? జబర్దస్త్ స్కిట్లు రాసేవాడు ఏమన్నా రాయించినాడా? అది రాసింది నువ్వేడొచ్చి అసెంబ్లీలో చదవడము. మరి ఈరోజు నువ్వు ఆడినావమ్మా? నువ్వు ఎక్కడున్నావు ఈరోజు? అన్నకేమన్నా తోడుగా, చేదోడుగా, వాదోడుగా ఉన్నావా? లేవు. ఇట్లాంటివన్నీ అసెంబ్లీలో మాట్లాడి మరి ఇప్పుడు మనం ఓటు పెడితే ఏమొచ్చింది చూడండి. మరి అన్నహాయంలో 11% బాగుండదు, కూటమి ప్రభుత్వంలోనే 89% మంది బ్రహ్మాండంగా కూటమిలోనే ఉన్నదన్నారు. అంటే ఇటువంటి వ్యాఖ్యలన్నీ కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి నచ్చలేదనే కదా. ఇట్లాంటి అవులే మాటలు, ఇట్లాంటి పోరంబోకు మాటలు మాట్లాడి ఈ మాటలకు మరి మనోడు ముసిముసి చిక్కటి చిరునవ్వులు నవ్వుకుంటా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమొచ్చిందో, మరి కింద గ్రౌండ్ రిపోర్ట్లు ఏమొచ్చినాయో, నియోజకవర్గ స్థాయిలో ఉండేటువంటి ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు ఏమి రిపోర్ట్ ఇచ్చినారో, ఏమి సర్వేలు చేయించినాము, 175 కొడుతున్నామని 11కి ఎందుకు వచ్చినాయి అనేది ఇక్కడ పాయింట్. దీనికి చెప్పండి, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఎందుకు ఆ విధంగా ఎగిరిగిరి మాట్లాడాల్సి వచ్చింది ప్రజలారా అంటే, మనం ఆ రోజు మంత్రులుగా ఉన్నాం, మన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మనం ఆడిందే ఆట, పాడిందే పాట, మనం అహంకారంతో చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. మరి చూద్దాం ఇంకా ఏం మాట్లాడుతున్నారు. ఇంకా ఉన్నారు, చాలా మంది ఉన్నారు, చూద్దాం. గెలిపించుకోవాలని చేత కానీ దత్తమ్మ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఆ రోజు మిగిలిపోయాడు. ఈ రోజు జగన్ గారు అనే అర్హత ఆయనకి లేదు. ఆ రోజు ఈ రోజు సొంత జెండా, సొంత అజెండాతో ఆయన ముందుకొచ్చాడు. చంద్రబాబు నాయుడుపై చిన్న మెదడు చితికిపోయిందనేది మాత్రం ఆయన మాటలు బట్టి స్పష్టంగా అర్థమైంది. ఆయన్ని డాక్టర్ కి చూపిస్తే చాలా మంచిది. ఆయన టైం వేస్ట్ అవుతుంది తప్ప వేరేం కూడా లేదు. మా జగనన్న కంట్లో ఇప్పుడు సొంత కొడుకుని కూడా గెలిపించుకోలేదు అని చెప్పి వ్యాఖ్యలు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు అసెంబ్లీలోనే కూర్చొని ఉంటే. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ మరి ఎన్ని వేల ఓట్ల మెజారిటీతో గెలిచినాడు. మంగళగిరిలో ఎన్నడూ లేని విధంగా ఏ విధంగా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఒకసారి మంగళగిరి నియోజకవర్గ మన పార్టీకి చెందినటువంటి ఇన్ఛార్జిని అడగండి, లేదు మంగళగిరిలో ఉండేటువంటి మన పార్టీకి సంబంధించినటువంటి వైసీపీ పార్టీ కార్యకర్తలను అడగండి, ఏ విధంగా నారా లోకేష్ మంగళగిరిని అభివృద్ధి చేస్తున్నాడు, అక్కడ ఉండేటువంటి వాళ్లకు ఎటువంటి భరోసా ఉన్నాడు. ఒక ఇంటి బిడ్డగా మారినాడు నారా లోకేష్ మంగళగిరి నుంచి. మంగళగిరిలో ఇక మీదట నారా లోకేష్కి అడ్డు లేదు. మనకి తెలుసు, అది మనకు తెలుస్తుంది ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ విధంగా సంక్షేమం అంతుంది, ఏ విధంగా నియోజకవర్గంలో ఉండేటువంటి యువత, మహిళకు, అదేవిధంగా నిరుద్యోగులకు ఎటువంటి భరోసాను కల్పిస్తున్నాడు, ఏ విధంగా మంగళగిరిని అభివృద్ధి చేస్తున్నాడు అనేది చూడండి. మన అన్న పులివెందులను ఏ విధంగా అభివృద్ధి చేసినాడమ్మా చెప్పు దీనికి సమాధానం. సొంత తల్లిని విజయమ్మని ఎందుకు గెలిపించుకోలేక ఆమె ఎందుకు ఓడిపోయింది విజయమ్మ? మరి దానికి చెప్పు సమాధానం. ఈరోజు సొంత కొడుకుని నువ్వు గెలిపించుకోలేదు అంటున్నావు. మరి కన్న తల్లిని దేనికి ఓడించినాడు జగన్మోహన్ రెడ్డి గతంలో? దీనికి చెప్పు సమాధానం. మళ్ళా వచ్చింది ఇంకా ఏందో అన్ని సినిమా డైలాగులే అమ్మా, అంతా బతుకంతా అదే. ఒంట్లో బెదురుండదు. రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని జగనన్న కొట్టే దెబ్బలో ఎరుగుండదు. అమ్మ జన్మనిస్తే అన్న జీవితాన్ని ఇచ్చారంటారు అధ్యక్ష. సో ఈ రాష్ట్రంలో ఎంతమంది అన్నలు, ఇదంతా మంత్రి పదవి కోసం. ఇది శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు మాత్రమే. మంత్రి పదవి కొట్టేదానికి మంత్రివర్గ విస్తీరణ అదే సెకండ్ టైం ఇచ్చినారు కదా, అప్పుడు అదంతా కూడా ఈ కథలన్నీ అప్పుడు అందుకోసమే మాట్లాడింది గతంలో. ఇప్పుడు శాసనసభ్యురాలుగానే ఉన్నింది. ఇంకా మంత్రి కావాలి కదా, మంత్రి కావాలంటే 2 చిడతలు ఎత్తుకొని పోయి ఆడ కర్ణాల వీధి, తిరుపతిలో ఉంటుంది కర్ణాల వీధి అని, ఆ వీధిలోకి పోయి 2 ఎత్తుకొని పోయి భజన చేస్తుంది. ఇంకా బతుకు అదే ఏందో మాట్లాడదాం చెప్పండి, చెప్పు. తమ అక్క చెల్లెలకి అండగా ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ జగనన్న మాత్రం ప్రతి ఇంటిలో ఉన్న ఆడపడుచుకి అండగా ఉంటూ అన్ని విధాలా ఆదుకుంటున్నారు.
అన్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. మరి అన్ని ఇండ్లలో ఉండేటువంటి అక్కచెల్లెమ్మలను బాగా చూస్తే మరి మన సొంత చెల్లెలు షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు పోతుంది? మరి సొంత చెల్లెలు షర్మిలమ్మ ఎందుకు రోడ్ల బడిగా వచ్చి చిన్నాయను నరిగిన వాళ్ళకు ఎట్లా మీరు ఓట్లు వేస్తారని చెప్పి కొంగు పట్టుకొని దేనికి అడుగుతుందమ్మా? రోజమ్మా దీనికి చెప్పమ్మా. మనం మంత్రి పదవి మింగాలి ఎట్లా ఒకట, దానికోసం మనం మాట్లాడే మాటలు. మరి సునీతారెడ్డికి దేనికి న్యాయం చేయలేదు మన జగనన్న. ప్రతి ఇంట్లో ఉండే అక్కచెల్లెమ్మకు మంచి చేశాడు, ఓకే బాగానే ఉన్నా. సొంత ఇంట్లో ఉండేటువంటి చిన్నాయన కూతురికి రక్తం పంచుకొని పుట్టినటువంటి చెల్లెలకి దేనికి అన్యాయం చేసినాడు? మరి రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలకు అందరికీ నీకు న్యాయం చేస్తే సరిపోతుందా? నీకు మంత్రి పదవి ఇచ్చి నిన్ను ఆదుకుంటే సరిపోతుందా? నువ్వు పర్యాటక శాఖ ఇచ్చి నువ్వు పర్యటన చేయి దేశవ్యాప్తంగా అని చెప్పినాడు. నువ్వు దేశవ్యాప్తంగా పర్యటన చేస్తే సరిపోతుందా? ఊరికే మాట్లాడితే అట్లా. మనకు మంత్రి పదవి కావాలా, మనం గరిగరిక కహాని, మనకు చెన్నైలో ఆస్తులు కాపాడాలా, మెడ్రాస్లో ఆస్తులు కాపాడాలా, నగిరిలో ఆర్కే రోజా చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి దుమ్ము లేపాలా? చెప్పు. అధ్యక్ష, ఆకాశంలో నక్షత్రాలన్నా సూర్యుడికి సరిరావు. ఈ రాష్ట్రంలో ఎంతమంది నాయకులున్నా అన్న ఏండే ఉన్నాడు, అన్న ఏడే ఉన్నాడు, ఆ నవ్వుకుంటాడు. చూడండి, ఇది గతంలో అసెంబ్లీ. చూడండి, నేను ఒకటి అడుగుతున్నా. ఇప్పుడు మన జగనన్న మనకు ఉండే 11 మంది ఎవరైతే ఉంటారో వాళ్ళనే అడుగుతా ఉండా. మరి మన వాళ్ళు, మన పులులు, మన సింహాలు, మనకుండే 11 మంది దేనికి ఈరోజు అసెంబ్లీ లేకపోయి ఈ విధంగా నిలదీయలేకున్నారు? దీనికి చెప్పండి సమాధానం. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం. చంద్రబాబు నాయుడు లేకంటే స్పీకర్ గారు కాదు మనకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది రాష్ట్రంలోని ప్రజానికం ఇవ్వలేదు. సరే, ఇవ్వనప్పటికీ కూడా మనం ప్రజల పక్షాన పోరాడదాం. మరి పోరాడండి. ఈ విధంగా పోయి మరి గతంలో దేనికి పోయినారు అంటే ఇటువంటి వాక్చాతుల్లో ఉండేటువంటి వాళ్ళు, ఇటువంటి వ్యాఖ్యలు చేసేవాళ్ళు, ఈ విధంగా ప్రదర్శించేటువంటి వ్యక్తులు ఎవరు మన దగ్గర లేరనే ఈరోజు అసెంబ్లీలోకి పోంది అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఆలోచన చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏ విధంగా ఇది అసెంబ్లీ అంటారా? ఈ విధంగా ప్రోపగండలు చేసి, ఇటువంటి వ్యాఖ్యలు చేసి, ఈ విధంగా హావభావాలను వ్యక్తం చేస్తూ ఈ విధంగా అసెంబ్లీలో మాట్లాడితే మరి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఏ విధంగా ఆలోచన చేసినారో ఒకసారి గమనించండి. ఎప్పుడూ కూడా ఇటువంటి మనం ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నామనేది ఒకసారి తలకాయలో పెట్టుకొని పనిచేయండి. చూడండి ఏందది సినిమా షూటింగ్లా? చూడు ఈడు వచ్చాడు మన శ్రీకాళహస్తి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి. జగనన్నకు గుడి కట్టినటువంటి మహానుభావుడు. ఆయన ఒక మహానుభావుడు అంటే ఈయన జగనన్నకు గుడి కట్టినటువంటి మహానుభావుడు ఇంకెంత మేధాశక్తితో ఉంటాడనేది మీరు ఒకసారి ఆలోచన చేయండి ప్రజలారా. అదేవిధంగా శ్రీకాళహస్తి ఏదైతే గుడి ఉన్నదో గుడికి సంబంధించి ఏ విధంగా గుడికి వచ్చినటువంటి ఆదాయాన్ని ఏ విధంగా పందికుక్కులా మింగినాడనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి. చెప్పునైనా నువ్వు చెప్పు. బ్యాంక్ ప్రాబ్లం వచ్చింది, నాతో మాట్లాడడానికి వచ్చిన చైనీస్ ఒక అమ్మాయి, డబ్బింగ్ చేసేదానికి ఇంగ్లీష్ అమ్మాయి. నేను కూర్చున్నా, అన్న చూడు, నాకే మొదలై పట్టిన ఇంగ్లీష్ అన్న చూడు. వచ్చిన ఆమెకి ఫుల్ ఇంగ్లీష్ అంతా నేర్చుకొని వచ్చింది చైనా నుంచి. మాకు చెప్పటం 2 నిమిషాలు 5 గంట పట్టింది డబ్బింగ్. కానీ కొన్ని ఆభావాల వల్ల నాలో ఉండే తత్వం వల్ల ఆభావాలు కొన్ని చెప్పించి 1 గంట బయట వచ్చిందంటే చెప్పేదానికి కూడా చైనీస్ కూడా ఈరోజు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. వాళ్ళు పోటీ ప్రపంచంలో చైనీస్ నేర్చుకుంటున్నారు. మనోడికి ఇంగ్లీష్ రాకపోయా, హిందీ రాకపోయా, ఇంగ్లీష్ రాకపోయా, అంగుట్టి గాడు అయిపోయా. ఇంకా అంగుట్టి గాడిని తీసుకొని పోయి చైనీస్ వాళ్ళ దగ్గర కూర్చొని పెడితే ఇంకా హావభావాలతో ఈయనకు అర్థమైందంట.
చెప్తున్నాడు అతనే. హావభావాలు ఏవైతే ఉంటాయో ఆ హావభావాలతోనే నాకు అర్థమైంది. నీ అంగుటి గాడి నీ అంగుటితనాన్ని తీసుకొని వచ్చి అసెంబ్లీలో చెప్పడం దేనికి అంటే ఇదంతా కూడా ఈ చంద్రబాబు నాయుడు గారినో లేకంటే ఇంక ఎవరినో ఒకరిని ఉద్దేశించి మాట్లాడేటువంటి ఉద్దేశకరమైనటువంటి వ్యాఖ్యలే ఉంటాయి, వేరేగా ఉండవు. లేకంటే మన జగనన్నకి ఏమన్నా ఈ మంచి అయ్యేది ఏమి ఉండదు. ఈ పాల్తూ మాటలే, డకాయిట్ మాటలే, తపాలం మాటలే ఇవన్నీ కూడా చెప్పుగా. వాళ్ళ మనవన్ని ఇంగ్లీష్ గా చైనీస్ నేర్పిస్తలేదు చేయొచ్చు. చైనీస్ భాష నేర్పిస్తున్నారు. ఎందుకంటే ఇంగ్లీషే కాదు, రాబోయే రోజుల్లో చైనా కూడా కావాలనుకున్నాడేమో. దానికి ఈయన రావటం మన జగనన్న అంటే అమరావతి కూడు పెడతాదా అన్నటువంటి పోరపోకి ఎవరంటే బిఎం మధుసూదన్ రెడ్డి, శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు. అమరావతి రాజధాని కూడు పెడతాదేమయ్యా అన్నటువంటి వ్యక్తి మొగోడు. ఎంత విషయ పరిజ్ఞానం ఉంటుందో, మరి ఎంత మేధస్సు ఉంటుందో, ఎంత తేజస్సు ఉంటుందో ఆ మాటల్లో ఒకసారి ఆలోచన చేయండి. ఇకపోతే మన అంబటి రాంబాబు వచ్చినాడు. మరి డయాఫ్రమ్ వాళ్ళకి ఇంకొక వాళ్ళకి తేడా తెలీదు, పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారని చెప్పి అడిగితే నాకే వెరీ వెరీ కాంప్లికేటెడ్, ఇది మన సామాన్యమైన వాళ్ళకు అర్థం కాదు, ఒక జగనన్నకు తప్ప అని చెప్పి గతంలో చెప్పినాడు వీడు. సరే ఏం మాట్లాడతాడో ఇందాం అసెంబ్లీలో. పూర్తి చేసి ఎన్నికల వెళ్తాం, రాసుకో 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 సవాల్ చేశారు. 18 రాసుకో జగన్ రాసుకో అన్నారు. ఏదండి ఆయన రాసుకో రాసుకోమని ఆయన కనపడ్డే ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏమైపోయాడు? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడు, గంట కావాలో అరగంట కావాలో మాధవరెడ్డి గారి సంగతి ఎన్ని మాట్లాడుకునే సమయం కాదు. చూడండి, గంట కావాలో అరగంట కావాలో మాధవరెడ్డి సంగతి ఈ మాటలు మాట్లాడి ఏ విధంగా మొన్న కొంపల మీదకి పోయి రాళ్ళు గడేసారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు. నేను ఆ రోజే చెప్పిన ఆ మాట ఎప్పుడైతే పదజాలం ఏదైతే వాడినాడో అంబటి రాంబాబు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంపల మీదకి వచ్చారా తట్టుకోలేవు అని చెప్పిన నేను. మీరు కావాలంటే ఆ వీడియో కూడా నేను యాడ్ చేస్తా చూడండి. ఆ విధంగా మాట్లాడినాడు గతంలో. ఈ సాక్షాత్తు అసెంబ్లీలో ఈ బోకు మంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు. మాధవరెడ్డి అంట, గంట అంట, అరగంట అంట, ఈ బోగ్గాడు, ఈ బొక్కు, ఎందుకు ఇట్లాంటి మాటలు? సరే ఏదో మాట్లాడినారు. ఈరోజు బతుకు ఏ విధంగా ఉండదనేది ఆలోచన చేయండి. గతంలో మనం అధికారంలో ఉన్నామని చెప్పి అహంకారంతో తలపొగురు మాటలు సాక్షాత్తు అసెంబ్లీలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారిని, ప్రస్తుతం ఉండేటువంటి ఈ కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఎటువంటి పదజాలంతో మాట్లాడినావు, ఏ విధంగా దుర్భాషలాడినావు, ఎటువంటి వాళ్ళ ఇండ్లలో ఉండేటువంటి కుటుంబ సభ్యులను తీసుకొని వచ్చి ఏ విధంగా మాట్లాడినావు, దేనికి అంత బలుపు, ఎందుకు అంత అహంకారం దేనికి? మన ఇండ్లలో కూడా ఉన్నారు కదా, ఒకసారి ఆలోచన చేసుకోవాలి కదా. ఎప్పుడు మనం అన్నే ముఖ్యమంత్రిగా ఉంటాడు, ఎప్పుడు మనమే శాసనసభ్యులుగా ఉంటాం, ఎప్పుడు మన వాళ్ళే మంత్రులుగా ఉంటారు అనుకుంటే బతుకులు ఇట్నే తగలబడతాయి. ఒకసారి ఆలోచన చేసుకోండి. ప్రజాప్రతినిధులుగా ఉండేటువంటి మిమ్మల్ని సాక్షాత్ అసెంబ్లీలోకి పంపించింది ప్రజల కష్ట సుఖాలు, ప్రజలకు కావాల్సిన మెరుగైనటువంటి వసతులు, ప్రజల సంక్షేమం కోసము, రోడ్లు, విద్య, వైద్యం, ఎవరు కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదు, ప్రజల సంక్షేమం కోసం ప్రజా పాలనలో ఉన్నాము, ప్రజల కోసం మనం కూలోడిగా పనిచేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. బలుపు మాటలు మాట్లాడొద్దు అని నేను ప్రతిరోజు చెప్తానే ఉంటా. యాడిన్నాడ్రా, ఎవడిన్నాడు? గ్యారా వచ్చేదాకా ఎవడు వినకపోయినా అదే కదా చెప్పు. లోకేష్ పుట్టుకుని గురించి కూడా మాట్లాడినారయ్యా వీళ్ళు అసెంబ్లీలో. చాదని అమ్మ జీవితం. లోకేష్ గారి పుట్టుకుని గురించి కూడా మాట్లాడినారయ్యా. ప్రజలందరూ చూసినారయ్యా, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ప్రతి ఒక్కరు కూడా చూసినారయ్యా. ఈరోజు కూటమి పాలనలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు ఏవైతే ఉన్నాయో, గతంలో మనం చేసినటువంటి అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి గమనియండి. 5 సంవత్సరాల పాటు మనం పెరిగి కట్ల కట్టినటువంటి వాటిని ఈరోజు ఏలైతే చూపిస్తా ఉన్నారు. మనం చేసినటువంటి అవినీతి, చేసినటువంటి అప్పులు, మనం ఏ విధంగా రాష్ట్రాన్ని దివాలా తీసినాం, ఎన్ని సంవత్సరాలు వెనకబడేట్టుగా చేసినాం రాష్ట్రాన్ని అని చెప్పి ఈరోజు చూపించి ఒక్కొక్కటి వాళ్ళు చర్చ పెట్టుకొని ఒక్కొక్క దానికి వాళ్ళన్నీ కూడా సమాధానాలు చెప్పుకుంటూ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి తెలియజేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. మనం అంతేమైనా పెరిగి కట్ల కట్టింది ఉంటే ఈరోజు అసెంబ్లీలోకి పోయి కొట్లాడండి. దమ్ము ధైర్యం ఉండేటువంటి శాసనసభ్యుడు ఎవడైనా 11 మంది ఉన్నారు కదా, ఏం పెరిగి ఏమన్నా కట్ల కట్టే పని 11 మందికి? పోండి, పోయి ప్రజా సమస్యల మీద పోరాడండి అయ్యా. జీతభత్యాలు తీసుకోవాలా? ప్రజలు పన్నులు కడితే ప్రతి ఒక్క ఉండే 11 మంది శాసనసభ్యులు జీతాలు తీసుకుంటున్నారు కదా. ఏమి డీజిల్ కొట్టించుకొని పోయండి, ఏమి లోపలనే క్యాంటీన్ ఉన్నా తినండి, ప్రజా సమస్యల మీద పోరాడండి.
11 మంది అయితే పోరాడకూడదు, ఒక్కడున్నా పోరాడవచ్చు. ఏం నోరు లేదో దేవుడు ఏం నోరు ఇలా. ఆ రోజు ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారాల్లో మనం ఏ విధంగా మనం వ్యాఖ్యలు చేసినాం, వాగ్దానాలు ఏ విధంగా ఇచ్చినాం, మేము అధికారంలోకి వచ్చాం, మేము ఇది చేస్తాం, మేము అది చేస్తాం ఉన్నారు కదా. ఆ ఉండే 11 మంది శాసనసభ్యులు అన్న రాకుండా ఉంటే 10 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యల మీద పోయి పోరాడండి అసెంబ్లీలో. మనోడేమో పావుద్దు అంటాడు. రేపు మీరు ఎట్లా తలగా ఎత్తుకొని పోయి మీరు ఆ 10 నియోజకవర్గాల్లో ఉండేటువంటి శాసనసభ్యులు మీరు ఓట్లు మాకు వేయండి అని ఏమి తలగా ఎత్తుకొని పోయి అడుగుతారు? మీరు ఏమి నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి చేశారని పోతారు? మీ నియోజకవర్గాలను మీరు అభివృద్ధి చేసుకోవాలని అంటే మీరు అసెంబ్లీలోకి పోయి అడగండి. అడగకుండా ఉంటే కదా, మైక్ ఈకుంటూ ఉంటే కదా మనం మాట్లాడాలా. కొంపల్లో కూర్చొని తాడేపల్లి ప్యాలెస్లో ఒక ఎగిపప్పు తిని నీళ్ళ బాటలో ఒకటి తాగి ఆయన ఆడు కూర్చొని ఒక ఛాయ్ తాగి ఆడు అన్న చెప్పినాడు మేము ఇంక చిన్న పెరుగుతాం పేపర్లో సిద్ధంగా ఉండండి. ఈ ఆ మాటల చూడండి. ఇది లాస్ట్లో బాధాకరమైన సందర్భాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా హ్యూమిలేట్ చేశారు, పార్టీ పరంగా హ్యూమిలేట్ చేశారు. కానీ ఈరోజు అధ్యక్ష, ఈరోజు నా కుటుంబాన్ని ఏ పరువు కోసం అయితే ఎన్ని సంవత్సరాలుగా నేను పనిచేశానో, ఎన్ని సంవత్సరాలుగా బతికామో, నవ్వు చూడు, నా కుటుంబం నా విషయం కూడా ఈ అవసరం తీసుకొచ్చి లాస్ట్లో మాట్లాడేది కూడా కట్ చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు దండం పెట్టి నేను మళ్ళా ఈ హౌస్లోకి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అడుగు పెడతానని చెప్పి ఆయన బయటికి పోతా ఉంటే ఆ లాస్ట్లో అది కూడా కట్ చేసి ఏ విధంగా మనోడు మాట్లాడినటువంటి మాటలు, ఎటువంటి వ్యాఖ్యలు చేయించినాడు, గతంలో నారా భువనేశ్వరి గారిని అసెంబ్లీ సాక్షిగా ఏ విధంగా అసెంబ్లీలో ఉండేటువంటి వ్యక్తులు ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినారు, దాన్ని ఖండీకపోగా మనోడికి మహిళల పట్ల ఉండేటువంటి గౌరవం, సొంత చెల్లెల్ని అమ్మనాబూతులు తిడతా ఉంటే దేనికి మాట్లాడుకుంటా ఏమీ మాట్లాడుకుంటా ఉండేటువంటి మనకి ఇంకా పక్కన ఉండేటువంటి మహిళల్ని మాట్లాడుతూ ఉంటే మనం ఎందుకు మాట్లాడతాంలే. కానీ సో నేనేమంటానంటే ప్రజలారా, మనం గతంలో వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉండదో దాన్ని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా గుర్తించినారు, గమనించినారు, బాగా వాళ్ళ మనసులో పెట్టుకున్నారు. ఎందుకంటే ప్రజా సమస్యల మీద పోరాడేటువంటి ఎవరైనా కూడా ప్రజాప్రతినిధులుగా ఎన్నికై వాళ్ళు అసెంబ్లీలోకి పోయి ఆ నియోజకవర్గ అభివృద్ధి గురించి, నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజల సంక్షేమం గురించి, ఆ నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడి ఏదైనా చేసి ఉంటే ప్రజలు కూడా హర్షించేటువంటి వ్యక్తులు. ఎక్కడా కూడా మన గతంలో 151 వచ్చిన రోజుల్లో 151 మంది శాసనసభ్యులు కూడా నియోజకవర్గ అభివృద్ధి గురించి కానీ, రాష్ట్రానికి రాజధాని అభివృద్ధి విషయం కానీ, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకువచ్చేదాని గురించి కానీ, రాష్ట్రానికి రాష్ట్ర ఆదాయం పెంచడం అనేది కానీ, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వ ఉద్యోగుల గురించి కానీ, రాష్ట్రానికి ఏదైనా సరే మనం పరిశ్రమలు తీసుకువచ్చి మనం ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో కానీ, పోలవరానికి సంబంధించి కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి కానీ, ఇరిగేషన్ అదే దీన్ని ఏమంటారు చిన్న చిన్న వాటిని ఏదో అంటారు దానికి చెక్ డ్యాములు కానీ, లేదంటే మనకు ఉండేటువంటి వర్షపాత నీటిని మనం ఏ విధంగా మనం వాటిని కాపాడుకోవాలనే విషయాన్ని కానీ, లేదు మన వెనకబడినటువంటి రాయలసీమ జిల్లాలకు ప్రత్యేకమైనటువంటి నిధుల విషయంలో కానీ, లేదు ప్రత్యేక హోదా గురించి కానీ, లేదా ప్రత్యేక రైల్వే జోన్ కానీ, విశాఖ ఉక్కు కోసం కానీ, మనం ఎక్కడా కూడా కడప స్టీల్ ప్లాంట్ కోసం కానీ, లేదంటే రాష్ట్రానికి ఏదైనా సరే అభివృద్ధి జరిగేటువంటి విషయాల్లో కానీ, అభివృద్ధి చేసే వాళ్ళను మేము ఇన్వెస్ట్మెంట్ చేసేదానికి తీసుకోవచ్చున్నామని కానీ ఎక్కడా కూడా మాట్లాడుకుంటా జగనన్న భజన చేయటం, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని ఇష్టానుసారంగా బూతులు తిట్టడం. మరి అది అసెంబ్లీ అనుకుంటున్నారా, లేదు అదేమన్నా బహిరంగ సభ ఏమన్నా అనుకున్నారా, లేదు మన జగనన్న కొంప ఏమన్నా అనుకున్నారా అనేది కూడా అర్థం కాకుండా వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు ఏ అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ బుర్రల్లోకి ఎక్కించుకొని ఈరోజు మనకు 11 స్థానాలకు వచ్చేట్టుగా మనం పడిపినామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ విధంగా మాట్లాడటం, ఈ విధంగా చేయటం
అనేది మన జగనన్నకు మాత్రమే సాధ్యమవుతుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా, మనం ఇటాటి మాటలు అన్నీ కూడా ఎన్నైనా కూడా మనకేం ఇబ్బంది ఏం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అన్ననైతే ప్రధానమంత్రిని చేసేదాకా మన ఈ పోరాటం ఇలాగానే కొనసాగుతుంది. నా ఈ పోరాటంలో మీరందరూ కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.